ఇది ఫాదర్ మెయిన్ అక్యూజ్ ఉన్నారు. అయినా మొత్తం ప్లాన్ చేసి ఇద్దరు కొడుకుకి కూడా దాంట్లో ఇన్వాల్వ్మెంట్ చేయడం జరిగింది. హైదరాబాద్ పాత బస్తీలోని ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఏటీఎం క్యాష్ చోరీని పోలీసులు ఛేదించారు. ఈదీ బజార్ ఎస్బీఐ ఏటీఎం వద్ద జరిగిన 17 లక్షల రూపాయల నగదు చోరీ కేసు నిందితులను పోలీసులు 48 గంటల్లో పట్టుకున్నారు. కొడుకులతో కలిసి డ్రైవర్ శ్రీనివాస్ ఈ దొంగతనానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. పక్కా ప్లాన్తోనే దొంగతనం చేసిన తండ్రి కొడుకులు ద్విచక్ర వాహనంపై పరారైనట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో 3 నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 14.55 లక్షల రూపాయల నగదు, 1 ద్విచక్ర వాహనం, 4 మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇది ఫాదర్ మెయిన్ అక్యూజ్ ఉన్నారు. అయినా మొత్తం ప్లాన్ చేసి ఇద్దరు కొడుకుకి కూడా దాంట్లో ఇన్వాల్వ్మెంట్ చేయడం జరిగింది. అరెస్టైన వారిలో తండ్రి చిర్రా శ్రీనివాస్ అలియాస్ శ్రీను, అతని కొడుకు చిర్రా అనీష్ అలియాస్ జాన్, అలాగే చిర్రా జశ్వంత్ ఉన్నారని పోలీసులు తెలిపారు. జూన్ 23న ఐఎస్ సదన్ పరిధిలోని డబ్బు అమర్చే ప్రైవేటు ఏజెన్సీ సిబ్బంది కలీం అనే వ్యక్తి సూపర్విజన్లో 30 లక్షల రూపాయల నగదు ఉన్న బ్యాగులతో 3 ఏటీఎంలలో డబ్బును అమర్చారు. అయితే ఈదీ బజార్లోని ఏటీఎంలో డబ్బును అమర్చేందుకు సిబ్బంది ఏటీఎంలోకి వెళ్లారు. ఆ సమయంలో వాహనంలో డ్రైవర్ శ్రీనివాస్ మాత్రమే ఉన్నాడు. ఇదే అదునుగా భావించిన శ్రీనివాస్ పక్కా ప్లాన్తో 17 లక్షలు ఉన్న బ్యాగ్ను తీసుకుని ద్విచక్ర వాహనంపై పరారయ్యాడు. చోరీ జరిగిన వెంటనే కలీం కస్టోడియన్ బంటుపల్లి సురేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శ్రీనివాస్ నగదు బ్యాగు తీసుకుని బయట వేచి ఉన్న బైక్పై పరారైనట్లు గుర్తించారు. అయితే ఆ బైక్ నడిపింది అతని కొడుకు అనీష్ అని దర్యాప్తులో తేలింది. సాంకేతిక ఆధారాల సహాయంతో బోయిన్పల్లిలోని బ్రోస్ బాయ్స్ హాస్టల్ సమీపంలో శ్రీనివాస్, అనీష్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీసుల విచారణలో ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఈ చోరీకి శ్రీనివాస్ పథకం రచించినట్లు వెల్లడైంది. తన 2 కుమారులతో కలిసి ముందస్తు ప్రణాళిక ప్రకారం చోరీకి పాల్పడినట్లు ఒప్పుకున్నాడు. ఏటీఎం క్యాష్ థెఫ్ట్ గురించి ఒక ఇన్సిడెన్స్ ఈదీ బజార్ లిమిట్లో ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్ లిమిట్లో జరిగింది. దాంట్లో మన పోలీస్ సైడ్ నుంచి ఇమీడియట్ గా యాక్షన్ తీసుకొని దాంట్లో క్రైమ్ నెంబర్ 160/2026 అండర్ సెక్షన్ 303 సబ్సెక్షన్ 2 బిఎన్ఎస్ కింద ఐఎస్ సదన్ పిఎస్ లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. దాంట్లో ఇమీడియట్ గా స్పెషల్ టీమ్ ఫామ్ చేసి టాస్క్ ఫోర్స్ అండ్ ఎలండో పోలీస్ ఇద్దరు కలిసి 3 ఆఫెండర్స్ కి ఇది అప్రెంట్ కూడా చేయడం జరిగింది. సో దాంట్లో 3 ఆఫెండర్స్ రిలేషన్ అంటే ఒక ఫాదర్ ఉన్నారు, హూ ఇస్ ద మెయిన్ కన్స్పిరేటర్, అండ్ 2 కొడుకు ఉన్నారు. సో ఈ గురించి మీకు బ్రీఫ్ హైట్ చెప్పడానికి ఉంటే ఇది ఆఫ్టర్నూన్ టైమింగ్ లో 23rd రోజు at 1:30 ఇది ఈదీ బజార్ ఏరియాలో ఎస్బీఐ ఏటీఎం లో క్యాష్ డిపాజిట్ కోసం ఏటీఎం వ్యాన్ అక్కడ పోయింది. సో దాంట్లో టోటల్ 4 పర్సన్ ఉన్నారు. ఒక డ్రైవర్, 1 కస్టోడియన్, 3rd టెక్నీషియన్ అండ్ 4th గన్మెన్ ఉన్నారు. సో అప్పుడు ఈ 3 పర్సన్ ఎక్సెప్ట్ డ్రైవర్ అక్కడ ఏటీఎం క్యాష్ డిపాజిట్ కోసం పోయారు. ఆ టైమింగ్ లో ఇది ఆఫెండర్ హూ ఇస్ క్యాబ్ డ్రైవర్ అయినా ఈ ఆపర్చునిటీ చూసి అక్కడ నుంచి 17 lakhs అమౌంట్ థెఫ్ట్ చేయడం జరిగింది. అక్కడ నుంచి ఆయన పారిపోయారు. ఆ వ్యాన్ అక్కడ మాత్రమే ఉంది. సో ఇది ప్రీ ప్లాన్ గా చేసి ఆయన అతను కొడుకుకి కూడా అక్కడ పిలవడం జరిగింది. సో ఇద్దరు కలిసి బైక్ పైన అక్కడ నుంచి పోవడం జరిగింది. దాంట్లో తర్వాత ఈ థర్డ్ ఏదైనా కొడుకు ఉంది, ఆయనకి కూడా అమౌంట్ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది.
ఈ ఆఫెన్స్ లో మనం పోలీస్ ప్రాపర్ గా ముగ్గురికి కూడా విదిన్ 48 hours లో అప్రెంట్ కూడా చేయడం జరిగింది. ఈ అక్యూజ్ డీటెయిల్స్ ఉన్నాయి. చిరా శ్రీనివాస్, ఆయన 42 years ఓల్డ్. ఈజ్ ఏటీఎం క్యాష్ వెహికల్ డ్రైవర్ ఉన్నాడు లాస్ట్ 6 months నుంచి. హీ వర్క్స్ అండర్ దిస్ క్లియర్ సెక్యూరిటీ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్. రిమైనింగ్ 2 persons కొడుకు ఉన్నారు. సో సెకండ్ ఈజ్ డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్, హూ ఇస్ చిరా అనిష్ ఎల్డెస్ట్ సన్, 22 year old. ఆయన స్విగ్గీ డ్రైవర్ ఉన్నారు. థర్డ్ అక్యూజ్ ఇస్ జస్వంత్, హూ ఇస్ కొడుకు, ఆయన 20 year old ఉన్నారు. సో దాంట్లో మనము పోలీస్ సైడ్ నుంచి టోటల్ ప్రాపర్ గా రికవరీ కూడా చేయడం జరిగింది. ఈ ఇన్సిడెంట్స్ లో టోటల్ 17 lakhs అమౌంట్ పోయింది. అవుట్ ఆఫ్ దట్ 14.55 lakhs ఇది సీజ్ కూడా చేయడం జరిగింది. అలాంగ్ విత్ దట్ ఒక పల్సర్ బైక్ యాజ్ వెల్ యాజ్ 4 mobiles కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ ఇష్యూలో మోటివ్ అంటే 2023లో ఈ A1 అక్యూజ్ ఉన్నారు. ఆయన దుబాయ్ నుంచి ఇక్కడ ఇండియాకి రావడం జరిగింది. తర్వాత జగిత్యాలలో ఒక ఇల్లు కూడా కట్టడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఆయనకి ఒక యాక్సిడెంట్ కూడా జరిగింది. ఈ లాస్ట్ 2-3 years లో ఆయన పైన చాలా డెట్ కూడా జరిగింది. సో అందుకే ఒక ఇమీడియట్ గా ఆయన ప్రీ ప్లాన్ చేసి లాస్ట్ కొన్ని డేస్ లో ప్లాన్ చేసి ఆయన ఇది ఆఫెన్స్ చేయడానికి ప్లాన్ చేశారు. సో దాంట్లో ఇది ఇద్దరు కొడుకు కూడా ఇన్వాల్వ్ అయ్యారు. సో ఆ గురించి మన సైడ్ నుంచి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. చోరీ అనంతరం 10 లక్షల రూపాయలను జశ్వంత్ వద్ద దాచిపెట్టగా మిగిలిన నగదుతో శ్రీనివాస్, అనీష్ వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ కొంత మొత్తాన్ని ఖర్చు చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. అయితే నిందితుల సమాచారంతో పీర్జాదిగూడలో జశ్వంత్ను కూడా అరెస్టు చేసి మొత్తం 14.55 లక్షల రూపాయల నగదు, చోరీకి ఉపయోగించిన ఫ్యాషన్ ప్లస్ బైక్, 4 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను న్యాయస్థానంలో హాజరుపరిచి జ్యుడిషియల్ రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఇది ఫాదర్ మెయిన్ అక్యూజ్ ఉన్నారు. ఆయన మొత్తం ప్లాన్ చేసి ఇద్దరు కొడుకుకి కూడా దాంట్లో ఇన్వాల్వ్మెంట్ చేయడం జరిగింది.